సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో, ఎవరిని అదృష్టం వరించబోతుంది, ఎవరికి నష్టం జరగబోతుందో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో ఏ రాశుల వారిపై గ్రహాల స్థాన ప్రభావం మార్పు చూపుతుంది, మీకు ఈ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సెప్టెంబర్ 2024 నెలలో చాలా గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. ఈ గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఈ మాసంలోని 12 రాశుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన జీవితం, కుటుంబం మరియు ప్రేమ జీవితంలో ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉంది? ఎవరు లాభిస్తారు మరియు ఎవరు నష్టపోతారో అనే నెలవారీ రాశి ఫలాల సమాచారం ఇక్కడ ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఏ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి క్లిష్ట పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. దూరపు బంధువు ద్వారా కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. మీరు కుటుంబంలో శాంతిని పొందలేరు. పనిలో ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి మనసును సమాయత్తం చేసుకోవాల్సిన సమయం ఇది. వ్యాపార వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. డబ్బు విషయంలో ఆందోళన చెందే పరిస్థితి రావచ్చు. విద్యార్థులు తమ తోటి విద్యార్థుల సహకారంతో మెరుగుపడతారు. ఎడతెగని పని మనసుల్లో నిర్లిప్తత కలిగిస్తుంది. భూలాభం ఉంది. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం కాదు ఇది. వృషభ రాశి, భూ వివాదాల్లో తల దూర్చకూడని సమయం. మనసులో ఆదాయం గురించిన బెంగ, పనులు పూర్తయినా సంతృప్తి ఉండదు. కుటుంబంలో సామరస్య వాతావరణం కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. ఉద్యోగంలో చాలా కాలంగా ఉన్న సమస్య పెద్దల సహాయంతో పరిష్కరించబడుతుంది. వ్యాపార వ్యవహారాల్లో నష్టం ఉండదు. విద్యార్థులు చదువులో ఎక్కువ ఏకాగ్రతతో ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాత వ్యాపారాన్ని కొనసాగించండి. తండ్రికి సంబంధించిన డబ్బు వ్యాపారం ద్వారా వస్తుంది. ఇతరులకు ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది. భూ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. మతపరమైన కార్యక్రమాల్లోకి ఎంటర్ అవ్వద్దు. మిథున రాశి, చదువులో పురోగతి లేకపోతే సమస్యలు ఎక్కువ. కుటుంబంలో ఐక్యత లోపిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు, అనుకూలాలు సహకారంగా పరిష్కారం అవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఓ మోస్తారు లాభాలు ఉంటాయి. విద్యార్థులు సాధనతో విజయం సాధిస్తారు. సోదరులకు ధన సహాయం చేయాలి. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఖాళీ సమయంలో అందరితో కలిసి రిసార్ట్ను సందర్శించండి. మీరు పెళ్లిని వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి. విద్యార్థులు విద్యారంగంలో తమ ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది. సరిగ్గా ఉపయోగించుకోండి. మీరు మీ సొంత ఉపయోగం కోసం వాహనం కొనుగోలు చేస్తారు. సామాజిక సేవ కోసం డబ్బులు విరాళంగా ఇవ్వండి. కర్కాటక రాశి, కుటుంబంలో మీ బాధ్యత మరింత పెరుగుతుంది. బిజీ పని శాంతి మరియు ప్రశాంతతను దాచిపెడుతుంది. మీరు సమాజంలో ప్రముఖ వ్యక్తి యొక్క స్నేహాన్ని పొందుతారు. ఉద్యోగాలను మార్చడం గురించి మాట్లాడండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుండి ప్రయోజనకరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది, కానీ సాధ్యం కాదు. వ్యాపారాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులు చదువుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కుటుంబ విషయాల్లో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. నీరసమైన పరిస్థితులకు దూరంగా ఉండేందుకు మౌనానికి లొంగిపోతారు. శాంతిని కనుగొనడానికి ప్రయత్నించండి. క్రమంగా ఆదాయం పెరుగుతుంది. సింహం, మొండితనం వల్ల కుటుంబ సంతోషం పోతుంది. మీరు తీవ్రమైన వేదనను అనుభవిస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆదాయానికి లోటు ఉండదు. విద్యారంగం గమనిస్తే విద్యార్థులు ఆచరణలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో శుభప్రదం లభిస్తుంది. నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మతపరమైన పనులు చేయకండి. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యంలో మార్పు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. పిల్లల అవసరాలను తీర్చడానికి ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. కన్యా రాశి, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. అతి విశ్వాసం మంచిది కాదు. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహా మేరకు పనులు ప్రారంభించడం మంచిది. మీరు యోగా, ప్రాణాయామం సాధన చేస్తారు. ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు తొలగుతాయి.
తొందరపాటు మాటల వల్ల మీరు రోజువారీ జీవితంలో వైరుధ్యాలను ఎదుర్కొంటారు. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడి, అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ఆరోగ్య సంరక్షణ మెరుగుదలలకు చాలా డబ్బు ఖర్చవుతుంది. తులారాశి, మీరు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. మీరు ఎటువంటి కారణం లేకుండా మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగాలలో సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపార లావాదేవీలలో లాభాలకు అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రియమైన వారు కూడా మిమ్మల్ని వేటాడేందుకు వస్తారు. ప్రియమైన వారితో భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది కాదు. మీ సొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. వెండి, బంగారు ఆభరణాలు తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు. వృశ్చిక రాశి, దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. పట్టుదల విడిచిపెడితే డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంటింటికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు పనిలో సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధువులతో ఆర్థిక విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు మంచి పురోగతిని సాధిస్తాయి. దూరపు బంధువుతో వివాహం నిశ్చయమవుతుంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు ప్రయాణాలు చేస్తారు. ఇంట్లో పిల్లలకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ధనుస్సు రాశి, ప్రియమైన వారికి ఆర్థిక సహాయం చేయండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని ఇంటి పనులకు వినియోగించండి. సొంతంగా వ్యాపారం చేయాలనే ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామి ప్రయత్నాలతో కుటుంబంలో శాంతి ప్రశాంతత నెలకొంటుంది. చాలా రోజుల తర్వాత మీరు చాలా దూరం ప్రయాణం చేస్తారు. సోదరుల సహకారంతో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆలోచించకుండా ఒక మాట నమ్మవద్దు. విద్యార్థులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తారు. కెరీర్లో ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. మకరం, కుటుంబంలో పరస్పర ప్రేమ విశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగంలో క్రమంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో మంచి లాభాన్ని ఆశించవచ్చు. విద్యార్థులు శ్రమ లేకుండా నేర్చుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సంగీతం, నాట్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం నుండి బయటపడండి. న్యాయపరమైన ఆర్థిక వ్యాపారంలో లాభం ఉంటుంది. స్టాక్ మరియు షేర్ ట్రేడింగ్ అధిక లాభాలను ఇస్తుంది. మత కేంద్రానికి డబ్బును విరాళంగా ఇవ్వండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుంభరాశి, తెలివైన నిర్ణయం ప్రమాదాన్ని నివారిస్తుంది. ఆర్థిక సమస్య ఉండదు. పనిలో ఆందోళనను దూరం చేస్తుంది. మీరు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు. కష్టాల్లో ఉన్న వారి పట్ల మీరు సానుభూతి చూపుతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఎక్కువ లాభం ఉంటుంది. విద్యార్థులు విద్య కోసం విదేశాలకు వెళతారు. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు జీవిత భాగస్వామి మరియు పిల్లలతో ఒక చిన్న పర్యటన చేస్తారు. అతిగా ఆహారం తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. మీరు విసుగు ఆలోచనను దాచిపెడతారు. మీనం, మీరు మీ స్నేహితులతో సరదాగా పార్టీని ఏర్పాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థితిని పొందుతారు. అసంపూర్తిగా ఉన్న ఆర్థిక ప్రణాళికను పూర్తి చేస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కష్టమైన మీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. పనిలో విసుగు ఉంటుంది. మీ పిల్లలు ప్రత్యేక గౌరవంతో చూస్తారు. అవివాహితులకి వివాహ యోగం ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి. ఆడటంలో దృఢంగా ఉండండి. పెళ్లి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటి చుట్టూ చెట్లను నాటండి.